యేసు నామములో మీకు శుభములు సమృద్ధిగా కలుగునుగాక. మధురం మధురం నీ వాక్యం, నా త్రోవకు దీపం నీ వాక్యం. ఈరోజు ద్వితీయోపదేశకాండం 4వ భాగం అంటే చివరి భాగం ధ్యానించుకుందాం. ఇది ద్వితీయోపదేశకాండం 27 నుంచి 34 అధ్యాయాల వరకు మోషే చేసినటువంటి 3వ ప్రసంగం అన్నమాట. ఇప్పుడు ఈ 3వ ప్రసంగం లేదా చివరి ప్రసంగం 120 సంవత్సరాల వయసులో మోషే వాళ్ళకి బోధిస్తూ ఉన్నాడు. అప్పుడు ముందుగా ఇజ్రాయేల్ ప్రజల పెద్దలందరినీ కూడా ఆయన పిలుస్తాడు. పిలిచి ఏం చెప్తాడంటే, ఇప్పుడు వరకు నేను బోధించిన ఆజ్ఞలన్నీ కూడా మీరు యోర్దాను దాటి కానా దేశానికి వెళ్ళినప్పుడు పెద్ద రాళ్ళని తీసుకొని వాటికి సున్నం పూసి వాటి మీద ఈ ఆజ్ఞలన్నీ కూడా రాయండి పెద్దలకి చెప్తాడు. ఈ రాళ్ళని ఆజ్ఞలన్నీ రాసిన తర్వాత ఈ రాళ్ళని ఏబాలు కొండ మీద మీరు పాతండి అని చెప్పి అక్కడే మీరు మళ్ళీ దేవునికి ఒక బలిపీఠాన్ని కట్టి ఆ దేవునికి బలులు అర్పించండి అని చెప్తాడు. చెప్పిన తర్వాత ఆయన ఏం చెప్తాడంటే, మరి అవిధేయులకు శాపాలు, విధేయులకు దీవెనలు వాటి గురించి చెప్తాడనమాట. చెప్పి మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత కానా దేశానికి వెళ్ళిన తర్వాత ఏం చెప్తాడంటే, మీరు యోర్దాను దాటిన తర్వాత షిమ్యోను, లెవి, యూదా, ఇస్సాకారు, యోసేపు, బెన్యామీను గోత్రముల వారు గెరిజీము కొండ మీద నిల్చుండి ఉండగా ఇజ్రాయేలు ప్రజ దీవింపబడును. ఈ గోత్రాల ప్రజలు గెరిజీం కొండ మీద నిలబడాలి, అప్పుడు వాళ్ళు దీవించబడతారు. మరియు రూబేను, గాదు, ఆషేరు, సెబులోను, దాను, నఫ్తాలి గోత్రముల వారు ఏబాలు కొండ మీద నిలుచుండి ఉండగా ఇజ్రాయేల్ ప్రజ శపింపబడును. అప్పుడు లేవీయులు ఈ క్రింది శాప వచనములను పెద్దగా ఉచ్చరింతురు. లేవీయులకి చెప్తున్నాడు, మీరు వినండి, చూడండి, మోషే దేవుడు చెప్పింది చేస్తారనమాట. ఏమని వాళ్ళు శాపవచనాలు, లేవీయులు శాపవచనాల్ని పలికితే మిగతా వాళ్ళందరూ ఈ ప్రజలందరూ కూడా ఇజ్రాయేల్ ప్రజలందరూ తదాస్తు ఆమేన్ అనాలన్నమాట. ఏమేమి శాపాలు పలుకుతున్నారు చూడండి. ఇక్కడ వాళ్ళు ఏబాలు కొండ మీద ఈ గోత్రాల వాళ్ళు ఉన్నప్పుడు శపించబడతారు. మరి మిగతా పైన గోత్రాల వాళ్ళు గెరిజీం కొండ మీద. ఇప్పుడు శాపవచనాలు ముందుగా చెప్తున్నారు చూడండి. లేవీయులు ఈ క్రింది శాపవచనములు పెద్దగా ఉచ్చరింతురు. ఏ శాపాలు చూడండి. కొయ్యతో కానీ, రాతితో కానీ, లోహంతో కానీ విగ్రహంను చేసి దాన్ని రహస్యముగా ఆరాధించువాడు శాపగ్రస్తుడు. ప్రభు విగ్రహారాధనను అసహించుకొనును. అప్పుడు ప్రజలందరూ తదాస్తు ఆమేన్ అనాలన్నమాట. చూడండి, అంటే ఆ శాపాలు మా మీద వచ్చునుగాక అని. మొదటి శాపం ఏంటంటే, కొయ్యతో చేతితో మలచువాళ్ళు వాణిని ఆరాధించేవారు శాపగ్రస్తులు అనగానే వీళ్ళందరూ ఇజ్రాయేల్ ప్రజలు ఆమేన్ అంటున్నారన్నమాట. తల్లిదండ్రులను గౌరవింపని వాడు శాపగ్రస్తుడు. అప్పుడు ప్రజలందరూ ఆమేన్ తదాస్తు అంటున్నారు. అంటే వాళ్ళు గౌరవించకుండా ఉంటే ఈ శాపం మా మీదకి వచ్చునుగా కానీ వాళ్ళ మీదకి ప్రకటించుకుంటున్నారు. పొరుగు అని పొలం నందలి సరిహద్దు గట్టు రాతిని తొలగించువాడు శాపగ్రస్తుడు. అప్పుడు ప్రజలందరూ ఆమేన్. వాళ్ళ పొలం గట్లు ఉంటాయి కదా, కొంచెం జరుపుకున్నాడంటే ఆ వ్యక్తి మీదకి శాపం వస్తుంది అన్నమాట. గ్రుడ్డివాణిని అపమార్గము పట్టించువాడు శాపగ్రస్తుడు. అంటే బైబిల్ గ్రంథం తెలియని వాళ్ళు ఆత్మలో గుడ్డివాళ్ళు. వాళ్ళని అపమార్గం, తప్పుడు పనులు చేయడం, మాంత్రికుల దగ్గరికి వెళ్ళండి, ఇలా చేయండి అనేవాళ్ళు శాపగ్రస్తులు. అందుకే చాలా జాగ్రత్తగా వాక్యంలో లేనిది ఎప్పుడు మనం ఒకరికి చెప్పకూడదు. ప్రజలందరూ తదాస్తు అని చెప్పాలి. పరదేశులయు, అనాథలయు, వితంతువులయు హక్కులను భంగపరచువాడు శాపగ్రస్తుడు. పినతల్లిని కూడువాడు శాపగ్రస్తుడు. మృగములను కూడువాడు శాపగ్రస్తుడు. చెల్లిని మారి చెల్లిని కూడువాడు శాపగ్రస్తుడు. అత్తను కూడువాడు శాపగ్రస్తుడు. రహస్యముగా పొరుగువాన్ని హత్య చేయువాడు శాపగ్రస్తుడు. నాలుకతో హత్యలు, కన్నులతో వ్యభిచారం చేయకూడదు. ఇతరుల గురించి మాట్లాడుకునేవాడు. లంచము తీసుకొని నిరపరాధులను హత్య చేయువాడు శాపగ్రస్తుడు. దైవ శాసనములెల్లా పాటింపని వాడు శాపగ్రస్తుడు. వీళ్ళందరూ ఇవన్నీ తదాస్తు అని అన్నారన్నమాట. ఆ తర్వాత 28వ అధ్యాయంలో
నేను ఎక్కువ చదువుతాను, ఎప్పుడు నాకు చాలా ఇష్టం. మీరు కూడా ఇవన్నీ రోజు చదవండి. 1 నుంచి 14 వరకు దీవెనలు అనమాట. ఇప్పుడు ఈ 10 ఆజ్ఞలు ఏవైతే ఉన్నాయో అన్నీ ఎవరు పాటిస్తారో వాళ్ళందరికీ ఇవి జరుగుతాయి. దేవుని మాట ఒక్కటి కూడా పొల్లిపోదు. మీరు ప్రభువునకు పూర్తిగా విధేయులు కండు అప్పుడు ఈ దీవెనలన్నీ కూడా మీకు వస్తాయి. ఏమేం దీవెనలు? 3వ వచనం నుంచి, ప్రభు మీ నగరములను మీ పొలములను దీవించును. మీరు ఆమెను చెప్తూ ఉండండి వింటున్నప్పుడు. అతడు మిమ్ము దీవించి మీకు చాలామంది బిడ్డలు, చాలా పంటలు, చాలా మందలు దయచేయును. మీ ధాన్యంను దానితో మీరు తయారు చేసుకుని భోజనంను దీవించును. మీరు చేయు కార్యములన్నిటినీ దీవించును. మీరు లోపలికి అడుగు పెట్టినప్పుడు దీవించబడతారు, బయటికి అడుగు పెట్టినప్పుడు దీవించబడతారు. మీ మీదికి దండెత్తి వచ్చి శత్రువులను ఓడించును. వారు మీ మీదికి ఒక మార్గం వెంట వస్తే దేవుడు 7 మార్గముల వెంట వాళ్ళని తరిమేస్తారు. ప్రభు మీ గిడ్డంగులను దీవించి ధాన్యంతో నింపును. మీ సేద్యమును చల్లని చూపున చూచును. తాను మీకియనున్న గడ్డ మీద మేము ఆశీర్వదించును. మీరు ప్రభు ఆజ్ఞల్ని పాటించి అతని మార్గంను నడుతురేని అతడు తాను మాట ఇచ్చినట్లే మేము తన సొంత ప్రజలుగా చేసుకొను. భూమి మీద జాతులెల్లా మీరు ప్రభు సొంత ప్రజలని గ్రహించి మీ ఎదుట గడగడలాడుదురు. అతడు తన కోశాగారం వంటిదైన ఆకాశం నుండి మీ పొలముల మీద సకాల వర్షములు కురిపించును. మీ సేద్యంను దీవించును. మీరు జాతులకు అప్పిత్తురు కానీ ఏ జాతికి మీరు అప్పు పడరు. ఈనాడు మీకు విధించు ఆజ్ఞలు మీరు పాటిస్తే మీరు ఎక్కడ ఉన్నా తలగా నాయకులుగా ఉంటారు కానీ అనుచరులుగా ఉండరు. మీరు ఎక్కడ ఉన్నా, ఒక కంపెనీలో ఉన్నా, ఒక ఊర్లో ఉన్నా, ఎక్కడ ఉన్నా మీరు తలగా నాయకుడిగా ఉంటారు. మీరు ఇతరుల పై చేయిగా ఉంటారు కానీ ఇతర మోచేయి కింద నీళ్లు తాగరు. మీరు ఈ ఆజ్ఞలను ఏమాత్రము ఉల్లంఘింపరాదు, ఇతర దైవములను ఏమాత్రము పూజింపరాదు. మళ్ళీ మళ్ళీ చెప్తున్నారు. అవిధేయులకు శాపాలు 28వ అధ్యాయంలో 15వ వచనం నుంచి 68 వరకు ఉంటాయి శాపాలు అన్నమాట. అవన్నీ నేను చెప్పను, ఎందుకంటే మనం నోటితో చెప్తుంటే మళ్ళీ ఎవరైనా ఆమెను అంటే అది జరుగుతుంది అన్నమాట. అంతేకాదు, మనం దేవుని ఆజ్ఞల్ని పాటించినప్పుడు అది జరుగుతుంది. ఈ శాపాల గురించి ఒక అధ్యాయం దేవుడు ఇచ్చారు అని అంటే దీవెనల గురించి, శాపాల గురించి అవి నిజంగా ఉన్నాయి. అందుకే యేసు ప్రభు సిలువలో శాపమై మరణించి మన శాపాలన్నీ తీసుకున్నాడు అనమాట. ఈ పుస్తకాన్ని రాయమని దేవుడు నన్ను ప్రేరేపించారు 10 సంవత్సరాల క్రితం అనుకుంటా, 2004లో. ఎప్పుడు అంటే ముత్తంగికి ఒక నేను 10 ఆజ్ఞలు చెప్పాను. అక్కడ ఎప్పుడు క్రీస్తురాజ్ ఫాదర్ ఎప్పుడు నన్ను 10 ఆజ్ఞలు చెప్పమనేవాళ్ళు, మా చెల్లెల్ని కూడా. ఆ 10 ఆజ్ఞలు చెప్పిన తర్వాత కౌన్సిలింగ్కి కూర్చున్నాను. అప్పుడు ఒక బ్రదర్ వచ్చాక ప్రతి సంవత్సరం 3 సంవత్సరాల నుంచి ఆగస్టు సెప్టెంబర్ వస్తే నా కుడికాలు మోకాలు దగ్గర యాక్సిడెంట్ అవుతుంది, ఫ్రాక్చర్ అవుతుంది. ప్రతి సంవత్సరం అలా జరుగుతుంది. అప్పుడు నేను ప్రేయర్ చేయబోయినప్పుడు ప్రభు నాతో మాట్లాడి ఏమన్నారంటే, నువ్వు ప్రార్థన చేయొద్దు, శాపం క్రింద ఉన్న వాళ్ళకి ప్రార్థన చేసినా అది జరగదు. వాళ్ళు శాపం నుంచి ముందు విడిపించబడి శాపం నుండి దీవెనలోనికి రావాలి. ఎలా ప్రభు? ఏ పాపం చేస్తే వాళ్ళకి శాపం వచ్చిందో ఆ పాపానికి వాళ్ళు పరిహారం చెల్లించాలి. ఇప్పుడు తల్లిదండ్రుల్ని చూసుకోవట్లేదు, అగౌరవపరిచారు అంటే వాళ్ళకి పంటలు పండవు, ఆరోగ్యం ఉండదు, వాళ్ళ పిల్లలు సరిగ్గా ఉండరు, పిల్లలకి విడాకులు అవుతాయి. ఇప్పుడు ఈ శాపాలు ఉన్న వాళ్ళందరి కుటుంబాల్లో ఒకవేళ శాపం ఉంటే ఎలా ఉంటుందంటే విడాకులు కావడం, యాక్సిడెంట్స్ కావడం, అనారోగ్యం రావడం, మళ్ళీ జరిగిందే మళ్ళీ మళ్ళీ జరగడం అన్నమాట. ఆత్మహత్యలు, ఇలా జరిగిందే మళ్ళీ మళ్ళీ జరుగుతుంది. జరిగిన కీడు మళ్ళీ మళ్ళీ జరుగుతుంది అన్నమాట. సో ఈ బ్రదర్ నా దగ్గర వచ్చి 3 సంవత్సరాలు ఇదే నెలలో ఇదే చోట నాకు యాక్సిడెంట్ అయ్యి కాలు ఫ్రాక్చర్ అవుతుంది. అప్పుడు నేను ప్రార్థిస్తున్నప్పుడు ప్రభు బయలుపరిచారు, ఈయన ఒకరి కన్నీళ్ళు తలుగుతున్నాయి, మీరు ఎవరి కన్నీళ్ళైనా ఒక స్త్రీ ఏడుస్తున్నట్టుగా కన్నీళ్ళు చూపిస్తున్నారు నాకంటే. అప్పుడు జ్ఞాపకం చేసుకొని చెప్పాడు, చాలా సంవత్సరాల క్రితం ఒకరు అప్పు ఇచ్చారు, వాళ్ళ పాప పెళ్ళికని పెట్టుకున్నారు ఒక సహోదరి, కానీ నేను అడిగినప్పుడు చాలా అర్జెంటుగా ఉంది, నాకు కావాలక్క అంటే ఇచ్చారు. ఇస్తా అనుకుని ఈమెకి ఏంటిలే ఒక విధవరాలు ఎవరున్నారు ఈమెకి ఇస్తానని చెప్పి తర్వాత తప్పించుకున్నాను. ఆమె కన్నీళ్ళు దేవుడి దగ్గరికి వెళ్ళాయి. ఆమె కన్నీళ్ళు ఈయన మీద శాపం అయి యాక్సిడెంట్ ప్రతి సంవత్సరం విరిగిన కాలే విరుగుతుంది. అదే టైంలో దేవుడు హెచ్చరిక అన్నమాట. అప్పుడు నేను చెప్పాను,
మీరు ఎప్పుడైతే ఆమె డబ్బు తిరిగి ఇస్తారో అప్పుడే శాపం నుంచి మీకు విడుదల కలుగుతుంది, అప్పుడే దేవుని దీవెనలు వస్తాయి. అప్పుడు తర్వాత నాకు మళ్ళీ ఫోన్ చేస్తూ ఉన్నాడు, నేను డబ్బు ఇచ్చేసాను అక్క, తర్వాత మీకు ఎప్పుడు జరగదు. మీకు గలతీయులు 3:13 ప్రకారం యేసు ప్రభు శిలువలో శాపమై మరణించి మన శాపాలు ఆయన మీద వేసుకొని మనకి అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల దీవెనలకి ద్వారం తెరిచాడు. తర్వాత మళ్ళీ ఎప్పుడూ అలా జరగలేదు. అలా చాలామంది నేను చూశాను అనమాట. నా దగ్గరికి వచ్చిన వాళ్ళు ఇలా జరుగుతుంది, ఇలా జరిగింది అక్క, మా పిల్లలు 3 గుడ్డివాళ్ళుగా పుట్టారు, మా పిల్లలు 3 చెవిటి వాళ్ళుగా కాజీపేట జీవదారిలో వాక్యం చెప్తుంటే ఖమ్మం నుంచి వచ్చిన వాళ్ళు 3 ఆడపిల్లలు గుడ్డివాళ్ళుగా. అంటే అందరికీ ఒకటే. ఇంకొక సోదరు చెప్పింది, అక్క మేము 3 తోడుకోడళ్ళు, 3కి పిల్లలు లేరు. మీరు చదవండి నిర్గమకాండ 23లో మీరు ఈ పాపాలు చేస్తే గొడ్రాలుగా ఉంటారు, కడుపు పోయిన స్త్రీలుగా. కానీ మీరు ఈ పాపాలు ఆజ్ఞలు పాటిస్తే మీలో గొడ్రాళ్ళు కానీ కడుపు పోయిన స్త్రీలు కానీ ఉండరు అని ఉంటుంది అన్నమాట. ఒకవేళ తండ్రి పాపం చేస్తే 4 తరాలు దాని మీద శిక్ష, వాళ్ళకి శిక్ష ఉంటుంది అన్నమాట. ఈ దీవెనలన్నీ ఇచ్చిన తర్వాత మీరు శాపాలు, నేను ఇవన్నీ చదవను కానీ నేను మీ నగరాల్ని, మీ పొలాన్ని నేను శపిస్తాను, మీ భోజనాన్ని శపిస్తాను. చాలా కోట్లు ఉంటాయి, ఇంత అన్నం తినలేరు, తినకూడదు అనమాట, శపిస్తారు. ఏం లాభం? ఇంత అన్నం తినడానికి మామిడికాయ పచ్చడి నేను తినలేనండి, ఎందుకంటే నాకు బీపీ ఉంది, షుగర్ ఉంది, తినలేవు. ఏం లాభం? చూడండి, మిమ్మల్ని క్షయతో, జ్వరంతో, వాపులతో, బొబ్బలతో నేను పీడిస్తా, అనావృష్టితో, వడగాళ్ళతో బాధపడతా. వడగాళ్ళు వచ్చి మా మామిడికాయలన్నీ రాలిపోయి. మీరు నిజంగా నేను చెప్తున్నాను, మీరు 28వ అధ్యాయం మీరు చదవండి, మీ సమస్యకి పరిష్కారం దొరుకుతుంది. 20 సంవత్సరాలు ప్రభు నాతో చెప్తే నేను చెప్తున్నాను, ఈ బాధ మాకుందక్క, మా కొడుకు ఆత్మహత్య చేసుకున్నాడు, లేదా మా పిల్లల పెళ్ళి విడాకులు అయిపోయింది. ఎందుకైంది? ఏ డబ్బుతో నువ్వు పిల్లలు పెళ్లి చేసావు? ఎవరి కన్నీళ్ళు నీకు తగులుతున్నాయి? మీ అన్న కన్నీళ్ళు తగులుతున్నాయా? మీ చెల్లెల కన్నీళ్ళు తగులుతున్నాయి? ఎవరిది నువ్వు దోచుకున్నావు? కన్నీళ్ళు తగులుతాయి. నీది కాని వస్తువు, ఇంకొకరి వస్తువు, మీ అన్నది, మీ అక్కది, చెల్లిది నువ్వు తీసుకుంటే వాళ్ళ కన్నీళ్ళు దేవుడి దగ్గర ఉంటాయి. తండ్రి తప్పు చేస్తే కొడుకులను దీవిస్తారు. సరిగ్గా 25 సంవత్సరాల తర్వాత ఆ పాపం మనల్ని వెంటాడుతుంది తెలుసా? సంఖ్యాకాండ 32:23లో నేను ఆ మాట చెప్పలేదు. నీ పాపం నిన్ను వెంటాడుతుంది. 25 సంవత్సరాల తర్వాత తండ్రి తప్పు చేస్తే కొడుకు అంటే ఎన్ని రోజులు ప్రభు అంటే 25 సంవత్సరాలని ప్రభు చెప్పారు. మీరు ఇవన్నీ చదువుకోండి, కరెక్ట్, తప్పకుండా ఇదిగో దీనివల్ల నీకు శ్రమ అని ప్రభు చెప్తారు. ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం. మధురం మధురం నీ వాక్యం నా త్రోవకు దీపం.